మంచి వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. ప్రైజ్ లార్డ్ గారు. జయ పాస్టర్ గారి వందనాలండి. మీకు 10 నిమిషాలు మరి ముందుగానే ఇవ్వడం జరిగింది. 6 గంటల వరకు చెప్పొచ్చు. దేవుని వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వక మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నానండి. ఉదయకాల సమయంలో ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి కీర్తింతును, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, మహిమ నగరును విడచితివి, మట్టి దేహము దాల్చితివి, మహిమ నగరును విడచితివి, మట్టి దేహము దాల్చితివి, సకల సంపద విడచితివి, సకల సంపద విడచితివి, నీదు సుతునిగా చేసితివి, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్న తరమా నీ ప్రేమ, ఎన్న తరమా నీ ప్రేమ, సన్నుతించుచు సాగెదను, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును. ప్రైజ్ లార్డ్. మంచిది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తా ఉన్నాను. రండి వాక్యంలోనికి వెళదాము. లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 49వ వచనంలో చివరి భాగమును చదువుకుందాము. 49 8వ అధ్యాయము 49వ వచనం చివరి భాగము. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుమని ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. ఇక్కడ ఈ వాక్యమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన 3.5 సంవత్సరంలో పరిచర్య జరిగించేటప్పుడు ఆయన పరిచర్యలో అనేకమైనటువంటి స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు జరిగిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్య ఎంతగానో కొనసాగుతున్నటువంటి సమయంలో
ఆయన ఒక పట్టణం నుంచి మరొక పట్టణమునకు వెళుతున్నటువంటి ప్రాంతంలో ఆ యొక్క సమయంలో ఆయన ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సమాజపు మందిరమైనటువంటి అధికారి అయినటువంటి యాయూరు యొక్క కుటుంబమును మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆ కుటుంబంలో ఆ కుమార్తె ఇక్కడ ఏమని సెలవిస్తా ఉన్నారంటే, అధికారి తన యొక్క యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, పైన వచ్చిన కనుక మనం చదివి ఎవరైనా సహకరించినట్లయితే చూద్దాము వాక్యమును. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి అక్కడ వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. వాక్యం చదివి సహకరించినటువంటి సేవకురాలు దేవుడు దీవించిన గాక. మంచిది. ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన అధికారి అయినటువంటి ఆ యొక్క సమాజపు మందిరపు అధికారి అయినటువంటి యాయూరు పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక వ్యక్తి వచ్చి కుమార్తె చనిపోయినదని చెప్తా ఉంటే యేసు ప్రభు వారు ఆ మాటలు వింటున్నారు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. యేసు ఆ మాటలు వినినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నమ్మిక మాత్రమే ఉంచు, భయపడవద్దు. హల్లెలూయా. ఈ మాట ఎంత దయనీయమైనటువంటిది, ఎంత వాగ్దానముతో కూడినటువంటి మాట, ఎంత ఈ మాటలు ఎంత మనకి నిగూఢమైనటువంటి మర్మము దాగి ఉన్నదంటే, భయపడవద్దని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. యేసు అంటే ఆయన రక్షకుడు. ఆ మాట విన్నది ఎవరంటే ఒక రక్షకుడు, విమోచకుడు, విడుదలిచ్చేటువంటి వారు. యేసు ప్రభు వారు ఆ మాట వింటున్నప్పుడు ఏమంటున్నాడంటే, భయపడవద్దు. చూడండి, ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో మనం ఎక్కడ చూసినా కూడా 365 సంవత్సరాలు 65 రోజులు కూడా భయపడవద్దు అని మనకు వాగ్దానం చేస్తున్నటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంటది. ఇందాక మనం చదివినటువంటి వాక్యములో కూడా యెహోషువకి దేవుని మాట సెలవిస్తా ఉంది, మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను, నీవు భయపడవద్దు, నీవు వెళ్ళు ప్రతి చోటను నీకు నేను తోడై ఉంటాను, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటానని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ మాట ఎవరు సెలవిస్తా ఉన్నారంటే దేవుడే మాట వాగ్దానం చేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మన పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా మనం భయపడుతూ ఉంటాం. గడిచినటువంటి సంవత్సరంలో మనం పరిస్థితుల్లో ఎన్నో పరిస్థితులు గుండా వచ్చాం, ఎన్నో పరిస్థితులు దాటుకుంటూ వచ్చాం, ఎన్నో పరిస్థితులు భయపడుతూ వచ్చాం, ఎన్నో పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ వచ్చాం, నిరాశలో పరిస్థితిలో వెళ్ళాం, ఐదేరీ పరిస్థితిలో వెళ్ళాం, కృంగిపోయినటువంటి పరిస్థితిలో వెళ్ళాం. అయినా దేవుడు తన కృపను బట్టి, తన బాహుళ్యమును బట్టి మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ఆయన మనకు అభయం ఇచ్చి నడిపించినటువంటి గొప్ప దేవుడు. భయపడవద్దు. చూడండి, ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయంలో భయపడుతూనే ఉంటున్నాడు. ఏదో ఒక సందర్భాన్ని బట్టి మనిషి కృంగిపోతూనే ఉన్నాడు. ఏదో ఒక పరిస్థితిని బట్టి మనిషి నిరాశ చెందుతూనే ఉన్నాడు. ఇక్కడ యాయూరు యొక్క కుమార్తె కూడా చనిపోయిందని భయపడుతూ ఉన్నాడు. అయితే దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది, భయపడవద్దు. అమ్మా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట నేను సెలవిస్తా ఉన్నాను, భయపడవద్దు. నువ్వే పరిస్థితి గుండా వెళుతా ఉన్నావు, ఏ స్థితి గుండా వెళుతా ఉన్నావు, ఏ యొక్క పరిస్థితిలో నీవు ఇంకా జయము రాలేదని భయపడుతూ ఉన్నావు, మనకైతే సమస్తమును కూడా అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యము. పై వచనంలో కూడా మనం చూసినట్లయితే ఒక రక్తస్రావణ కలిగినటువంటి స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె 12 సంవత్సరములు కూడా ఆమె తన ధనమును, తన యవనమును, తన సమయమును అంతా కూడా వ్యర్థపరుచుకుంది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ దారి గుండా వెళ్తున్నారని తెలుసు, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ యొక్క సమాజ మందిరంలో నుండి వెళ్తా ఉన్నాడని తెలిసిందో, ఆమె ఏం చేసా ఉందంటే
ప్రభువుని ముట్టితే చాలు, ప్రభువుని తాకితే చాలు, ప్రభు వస్త్రపు చెంగు నేను ముట్టితే చాలు, నాకు స్వస్థత కలుగుతుంది. ఎంతటి నమ్మకం అండి, ఎంత విశ్వాసము, ఎంత ధైర్యము. చూడండి, ఆయనను ముట్టితే చాలు. చుట్టూ జనసమూహం అంతా కూడా ఆయన వెంబడి ఉంటూనే ఉన్నారు. కానీ ఆమె మాత్రము నమ్మిక మాత్రం వచ్చింది. నమ్మిక ఒక వ్యక్తికి అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్య కార్యాలు చేయగలిగినటువంటి ఈ దినము, ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఈ 2026 సంవత్సరంలో నమ్ముతున్నావా? పరిపూర్ణమైనటువంటి నమ్మకము నువ్వు ఉంచుతున్నావా? ఇక్కడ మనం గమనించినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనల్ని అధైర్యపరుస్తాయి. మన చుట్టూ ఉన్నటువంటి స్థితి కూడా మనం గమనించినట్లయితే మనకు నమ్మిక లేకుండా, మనకు మరి భయమును, గందరగోళమును తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? తన శిష్యులు అంటున్నారు, ఎందుకు నువ్వు తొందర పెడతా ఉన్నావు? ప్రభువును తొందర పెట్టొద్దు, ఆమె చనిపోయి ఉన్నది అని చెప్తా ఉన్నారు. కానీ ప్రభు మాట అతనిని ధైర్యపరుస్తా ఉంది. ప్రభువు దేవుని యొక్క మాట అతన్ని బలపరుస్తూ ఉంది. మనము ఎవరి మీద అనుకుంటున్నాం? ఎవరు మనకు అభయాన్ని ఇస్తా ఉన్నారు? రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయన మాట యందు మనము లక్ష్యం ఉంచినట్లయితే, ఆయన మాట మనం వినినట్లయితే, ఆయన యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు మనము నమ్మిక ఉంచినట్లయితే తప్పకుండా మనకు సమస్తమును కూడా సాధించగలిగినటువంటి దేవుడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు 27వ కీర్తనలో చివరి 14వ వచనంలో అంటాడు, యెహోవా యందు. చూద్దాం ఆ వాక్యాన్ని. దావీదు భక్తుడు ఆ మాట సెలవిస్తా ఉన్నాడు. 27వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఆ మాటను గమనిద్దాం. 27వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నించుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, నీ హృదయము నిబ్బరముతో కలిగి ఉండము. ఆయన మీద నీవు ఆనుకున్నట్లయితే, ఆయనని నీవు ఆధారము చేసుకున్నట్లయితే, ఆయన్ని నీ హృదయమందు నమ్మిక ఉంచినట్లయితే. దావీదు భక్తుడు ఎన్నో పరిస్థితులు గుండా తన సొంత మామైనటువంటి దావీదు అని మరి ఎన్నో పర్యాయాలు తరుముతున్నప్పటికీ, ఎన్నో పర్యాలు దావీదు మీద విషపు చూపు చూసినప్పటికీ, ఎన్నో పరిస్థితులు గుండా దావీదు వెళుతున్నప్పటికీ తన హృదయమందు దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నట్లయితే భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు. భయపడవద్దు. అమ్మా, నీ పరిస్థితిలో 2025 సంవత్సరంలో గతించిపోయింది, మరలా కొత్త సంవత్సరంలో నేను అడుగు పెట్టాను, అయినా నా పరిస్థితి ఇంతే ఉంది, నా బ్రతుకు ఇంతే ఉంది, నా స్థితి ఇంతే ఉంది, నా యొక్క పరిస్థితిలో ఎక్కడ చూసినా కూడా ఆనవాళ్ళైనా నాకు చిగురింప చేయటకును, ఆనవాళ్ళు నాకు కనిపించటం లేదు అని ఒకవేళ భయపడుతున్నావేమో, ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు మనకు ఆయన మాట ఇస్తా ఉన్నాడు, మీరు నమ్మిక మాత్రం ఉంచుము, నువ్వు భయపడవద్దు. ఎంత చక్కని మాట అండి. ఎవరు ఈ మాట ఇస్తున్నాడు? సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి దేవుడు, ఆయన విమోచకుడైనటువంటి దేవుడు మనకి అభయాన్ని ఇస్తా ఉన్నాడు, ధైర్యపరుస్తా ఉన్నాడు. ఈ యొక్క యాయూరి కుమార్తెను బ్రతికించగలిగినటువంటి దేవుడు, జీవింప చేయగలిగినటువంటి దేవుడు, సమృద్ధిమైనటువంటి జీవమును ఇవ్వగలిగినటువంటి దేవుడు, సమృద్ధిలోనికి నడిపించగలిగినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, నేను జీవమునిచ్చినటువంటి దేవుడును నీవు నమ్మిక మాత్రమే ఉంచు. ఒకవేళ నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మాటలు వినినప్పుడు నీవు గందరగోళ పరిస్థితిలో వెళ్ళిపోతావేమో,
అవిశ్వాసముల గుండా వెళ్ళిపోతామేమో. నీవు నమ్మిక మాత్రమే ఉంచయ్యా. ఎంత చక్కని మాట అండి. నమ్మిక మాత్రమే ఉంచుతున్నామా? నమ్మిక మాత్రం ఉంచుతున్నాం. అందుకంటాడు, నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యము. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు, మాట యందు లక్ష్యం ఉంచకుండా ఏం చేస్తానంటే, దేవుని దగ్గరికి వచ్చాము స్వస్థత జరిగిపోవాలి, దేవుని దగ్గరకు వచ్చాము వెంటనే కార్యములు అయిపోవాలి, దేవుని దగ్గరకు వచ్చాము మేము ఇదిగో మాకు సమస్తమును కూడా ఇక సమృద్ధి అనుకుంటున్నారు. మనుషులు భూమి మీద స్వల్పమైనటువంటి ఈ యొక్క సూచ్యక్రియల కొరకు, భూమి మీద ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి జీవితం కొరకు మనుషులు ఆధారపడుతున్నారు తప్ప నిత్యత్వమునిచ్చేటువంటి దేవుని యొక్క మాట యందు నమ్మిక ఉంచినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. నమ్మిక ఉంచినటువంటి పరిస్థితులు మనకి కనుమరుగైపోతా ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిపోతా ఉంది. మనుషులకు ఎలా ఉన్నారంటే టెక్నాలజీ మీద ఆధారపడిపోతా ఉన్నారు. దేవుని కార్యములు యందు మనము నమ్మిక ఉంచినట్లయితే భయపడకుండా నిబ్బరము కలిగి మన హృదయములో ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మన పట్ల ఆయన కార్యములు సాధనము చేసేటువంటి దేవుడు. దేవునికి సమస్తమును కూడా సాధ్యము. నీవు నేను చేసేటువంటి ప్రతి పనిలో అసాధ్యము కనిపించవచ్చు, కానీ ఆయనకు సమస్తమును కూడా సాధ్యము. జీవమునిచ్చేటువంటి గొప్పది. క్షయమైపోయేటువంటి వీటి మీద మన మనస్సు నిలపక, మన హృదయమును వాటి వైపు మరలక, మన హృదయము వాటి మీద ఉంచక అక్షయతను ధరించేటువంటి బిడ్డలముగా మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. క్షయతను ఆశించేటువంటి వారముగా ఉండకూడదు. ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో కనిపిస్తా ఉన్నాయి. మానవుడు ఈ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాడు. చూడండి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో బలహీన పరిస్థితులు. యేసు ప్రభు అంటున్నాడు, నీవు నమ్మిక మాత్రమే ఉంచు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఏదైనా దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావు అయితే దేవుడు నీ కార్యాలను సాధ్యపరుస్తా ఉన్నాడు. భయపడవద్దని చాలా సెలవిస్తాను. ఈ సంవత్సర కాలంలో ఆయన నీకు ఆయన మాట ఇస్తా ఉన్నాడు. వాగ్దానమునిచ్చి వాటిని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. భయపడవద్దని విషయం మనము మాట్లాడుకుంటే చాలా మనకి దైనికమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మన పితరుల జీవితాల్లో ఆయన చేసినటువంటి ప్రతి ఆ యొక్క విషయాల్లో ఆయన ప్రతి విషయంలో కూడా భయపడవద్దని వారిని నడిపిస్తూనే వచ్చారు. మన పితరుల జీవితాల్లో వారికి వాగ్దానం ఇస్తూ నడిపిస్తూ వచ్చారు. అయితే మనల్ని విడిపించగలిగినటువంటి రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మనము ఆనుకుని ఎడల, ఆయన వాగ్దానం మీద మనం నమ్మిక ఉంచిన ఎడల, ఆయన ఇచ్చిన మాట యందు మనం విశ్వాసం ఉంచిన ఎడల, మనము భయపడక నిత్యము ధైర్యముతో మనము మన యొక్క జీవన విధానమును కొనసాగించేటువంటి వారముగా ఉంటాం. ఈ రోజుల్లో చూడండి, ప్రతి మనిషికి భయం. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేంత వరకు భయం. బిడ్డల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న భయం. కుటుంబ పరిస్థితులు చూస్తే భయం. విద్యాభ్యాసాలు చేస్తున్నటువంటి బిడ్డలకు భయం. చూడండి, ఏ పరిస్థితి, ఏ మనిషిని కదిలించినా కూడా భయం. ఇటువంటి భయం నుంచి, ఇటువంటి ఆందోళన నుంచి, ఇటువంటి గందరగోళ స్థితి నుంచి విడిపించటానికి చాలినటువంటి రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటున్నారు, భయపడవద్దు. నమ్మిక మాత్రం వచ్చు. ప్రకృతిలో కలుగుతున్నటువంటి పరిస్థితులను చూసి మానవుడు భయపడుతూ ఉన్నాడు. ఎన్నో విపత్తుల నుంచి మనుషులు భయపడుతూ ఉన్నాడు. క్రైస్తత్వపు జీవితంలో క్రైస్తవులు దేవుని స్వార్థను ప్రకటించడానికి వెళ్తుంటే సురక్షితముగా ఇంటికి రాలేనటువంటి పరిస్థితులు.
లోకములో ఉన్నటువంటి ఈ యొక్క అధికారి ఏం చేస్తారంటే దేవుని యొక్క పిల్లలను భయానకమైనటువంటి ఆందోళనకి గురి చేస్తా ఉన్నారు. క్షేమము లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆ యొక్క కుమార్తెను ఎంతగా చక్కగా కార్యము చేశారంటే ఆ యొక్క యాయూరు యొక్క కుమార్తెను ఆయన చక్కగా నమ్మిక ఉంచినందుకు ఆమెకు సమృద్ధికరమైనటువంటి జీవమునిచ్చి ఆ యొక్క యాయూరు హృదయమును తృప్తిపరుస్తా ఉన్నాడు, ఆనందింప చేస్తా ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. రక్షకుడు, మనకు రక్షకుడు, విమోచకుడు మన ముందు ఉన్నాడు. మా ఏమేమి విషయాల్లో ఇంకా కుదుటుబాటు కాలేదని, విడిపించబడలేదని భయపడుతున్నావా? బిడ్డల విషయాల్లో భయపడుతూ ఉన్నావా? నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం విషయంలో భయపడుతూ ఉన్నావా? నువ్వు చేస్తున్నటువంటి ప్రయాణ విషయంలో భయపడుతూ ఉన్నావా? చూడండి, ప్రతి పరిస్థితిలో కూడా మనము భయము లేకుండా ఆయన ఎదుట మనము నిందారహితులముగా జీవించవలసినటువంటి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి గందరగోళ పరిస్థితులుగా మనం చేస్తూ ఉంటాయి. ఇదే జరుగుతుంది ఇక్కడ. సమాజ మందిరమైనటువంటి యాయూరు యొక్క కుమార్తె చనిపోయిందని ఒకటి చెప్తా ఉంటే ప్రభు అయినటువంటి మాట ఎంత చక్కని మాట. నువ్వు భయపడవద్దయ్యా, నమ్మిక మాత్రం ఉంచు. ఎంత చక్కని మాట అండి ఈ మాట. ఈ మాట ఎంత ఖరీదైన మాట, ఎంత ఖరీదైన మాట అండి, భయపడవద్దని. మన పరిస్థితులను చూసి ఎవరైనా వస్తా ఉంటే ఏం చేస్తా ఉంటే నిరాశ చెందేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. శిష్యులు అంటాను, నువ్వు ఆయన తొందర పెట్టొద్దు. ఎందుకు నువ్వు ఆయన తొందర పెడతావు? యేసు ప్రభు ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు, అందుకే ఒక భక్తుడు చక్కని గీతం రాస్తా ఉంటాడు. ఊహలు నీదు ఓటలు నా యేసు రాజా ఊహ కందని, నీదు ఆశ్చర్య క్రియలు ఊహలు నాదు ఓటలు. ఊరు మంచిది గాని ఓటలన్నీ చెడిపోయేనే, ఊరు మంచిది గాని ఓటలన్నీ చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఓట అక్షయత నొందినే, ఊహలు నాదు ఓటలు నా యేసు రాజా ఊహ కందని, నీదు ఆశ్చర్య క్రియలు. ఆశ్చర్య క్రియలు చేసేటువంటి గొప్ప దేవుడు. ఆయన యొక్క 3.5 సంవత్సరంలో ఎన్నో పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి జీవితాలను బాగు చేసినటువంటి దేవుడు, స్వస్థపరిచినటువంటి దేవుడు, వారి జీవితాలని ప్రభావితము చేసినటువంటి దేవుడు, వారి యొక్క జీవితంలో విడుదలిచ్చినటువంటి దేవుడు. ఆయన ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికి విడుదలిచ్చినటువంటి దేవుడు. ఆయన కుంటి వారికి కాళ్ళిచ్చాడు, గ్రుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినపజేశాడు. ఆయన స్వస్థపరిచినటువంటి గొప్ప దేవుడు. ఎవరైతే ఆయన మాట విని, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచి, ఎవరైతే మన పరిస్థితులను బట్టి భయపడకుండా విశ్వాసం ఉంచుతారు, నమ్మిక ఉంచుతారు, వారి జీవితంలో ఆయన గొప్ప మేలు చేసినటువంటి దేవుడు, మేలు చేసేటువంటి దేవుడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఎన్నో పర్యాయాలు మేలు చేసినటువంటి గొప్ప దేవుడు. ఎన్నో పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుడు మనకు తోడుండి నడిపిస్తున్నటువంటి దేవుడు. దేవుని మాటలు మనకి ఎంత చక్కటి ఊరటనిస్తా ఉన్నాయి.
మనల్ని ఎంతగా బలపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయము దేవుడు మనతో ఎంత చక్కగా దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన వాక్యము ద్వారా మనకు సమృద్ధికరమైనటువంటి జీవమునిచ్చి నడిపిస్తా ఉన్నాడు. సమృద్ధిలోనికి మనము వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. సమృద్ధికరమైనటువంటి జీవముల నుంచి నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మానవులమైనటువంటి మనము ఈ యొక్క పరిధిలో చూసేటువంటి విషయాలు చూసి భయపడుతూ ఉంటాం. దేవుని యందు నమ్మిక ఉంచలేకపోతా ఉన్నాం. దేవుని యందు నమ్మిక ఉంచి కనిపెట్టలేకపోతా ఉన్నాం. దేవుని యొక్క మాట కొరకు మనము ఎదురు చూడలేనటువంటి పరిస్థితులుగా కనిపిస్తా ఉన్నాయి. ఒక్కొక్కసారి మనల్ని పరీక్షించుకుంటా ఉంటాం. నిజమేనా? ఇది నా జీవితంలో జరుగుతుందా? దేవుడు సాధ్యం చేస్తానన్నాడు, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు, నా జీవితంలో కార్యము జరిగిద్దా అని మనము నమ్మికను కోల్పోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని పరిస్థితులు చూసినట్లు. అయినా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీ మాటను ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. నీ యొక్క సంభాషణను వినేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ఆలకించేటువంటి దేవుడు. ఆయన నీ మొరను వినేటువంటి దేవుడు. నీ యొక్క మాటను విని ఆయన అంటున్నాడు, నీవు నా యందు నమ్మిక ఉంచి నన్ను అడిగినట్లయితే నేను సమస్తమును సాధ్యపరుస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో లేఖన భాగంలో, పరిశుద్ధ లేఖన భాగంలో ఎన్నో మాటలు చదివి వినిపించాలని నాకు ఉన్నది, కానీ నేను చదివి వినిపించలేనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దైవ సేవకులు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఈ మాటలు, దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి మాటలను మీకు తెలియపరుస్తా ఉన్నాను. నిజంగా ఎంత గొప్ప ఒక సమాజపు అధికారి అయ్యండి కూడా ఆయన దేవుని యందు ఎంత నమ్మిక ఉంచాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ 2026 సంవత్సరంలో మనం ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు నా ఎడల చేయగలడు, చేస్తాడు, ఆయన మాత్రమే చేయగలిగినటువంటి ఈ పని అని మనము భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచినట్లయితే దేవుడు మన పట్ల కార్యములు చేయటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. మనము గమనించినట్లయితే ఎన్నో పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నా పరిస్థితి కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతో చక్కటి ఆహ్లాదకరముగా దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ దేవుని వాక్యమును పంచుకొని తిరిగి వస్తుండగా అనుకున్నటువంటి పరిస్థితి రెప్పపాటులో జరిగిపోయింది. భయము, కృంగుదల, నిరాశ నా చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ దేవుని యందు నమ్మిక మాత్రమే ఉంచాను. దేవుడు నా పట్ల కార్యమును జరిగించాడు. దేవుడు ఏ పరిస్థితి కూడా మనకి ఆయనకు తెలియకుండా మన దగ్గరకు రాదు. అయినా ఏ పరిస్థితి అయినప్పటికీ ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే దేవుడు మన పట్ల కార్యములను సాధ్యము చేస్తాడు. చూడండి, ఎంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సమయంలో అనుకున్నటువంటి పరిస్థితులు, భయము, కుటుంబంలో భయము, బిడ్డల్లో భయము, ప్రతి పరిస్థితిలో భయము, అననుకున్నటువంటి పరిస్థితులు, మనకు భయము వెంటాడుతున్నటువంటి పరిస్థితులు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నమ్మిక మాత్రం ఉంచు. చూడండి, మరి ధనంజయ గారు కూడా తన యొక్క అనారోగ్యములు పరిస్థితులు దేవుడు ఎంతగానో స్వస్థతనిచ్చి ఆరోగ్యమునిచ్చి బలపరిచి చక్కటి మరి ఆపరేషన్ జరిగించి క్షేమకరముగా మరి మన మధ్యకు నడిపించి పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. మన పరిస్థితుల్లో ఏదో కూడా మన కుటుంబంలో ఉంటానే ఉంటాయి. అవి కొన్ని పరిస్థితులు ప్రజలకు మనం చెప్పుకోలేం, కొన్ని పరిస్థితులు మనం జీవితంలో ఒకరితో పంచుకోలేము. కానీ హృదయంలో అంతరంగంలో ఎంతో భయం ఉంటుంది. ఆ భయమును ఎవరు చూస్తా ఉన్నారు? అంతరంగమును పరిశోధించేటువంటి దేవుడు ఉన్నాడు.
నీ యొక్క ఆక్కందను వినేటువంటి దేవుడు ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛను తీర్చగలిగినటువంటి దేవుడు, నీ హృదయంలో ఉన్నటువంటి భయమును విడిపించగలిగినటువంటి దేవుడు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలిగినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన అంటున్నాడు, భయపడవద్దు అంటున్నాడు. ఈ యొక్క యాయూరు యొక్క జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా ఆయన అభయమిస్తా ఉన్నాడు, మాటిస్తా ఉన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానంతో కూడినటువంటి మాటను మనము స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకున్నట్లయితే మన జీవితంలో ప్రతి విషయంలో ఆయన తోడుండి నడిపిస్తాడు. నడిపించేటువంటి గొప్ప దేవుడండి, విడిపించగలిగినటువంటి దేవుడండి. ప్రతి విషయంలో మనము ఏదో ఒక పరిస్థితి నుంచి ప్రతి దినము కూడా మనకు భయపడొద్దు అని వాగ్దానము చేశాడు. మనకి ఆయన మాట ఇచ్చాడంటే ప్రతి దినము కూడా మనిషిలో ఏదో ఒక భయము వెంటాడుతూనే ఉంటుందని. ఈ దినము మనము భయపడవద్దన్నటువంటి మాట మాత్రమే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మోషే చనిపోయిన తర్వాత యెహోషువకి దేవుడు ఆ బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. యెహోషువతో అంటున్నాడు, భయపడొద్దు, మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను. మోషేకు నేను సమస్తముల విషయాల్లో కూడా నడిపించినట్లు నేను నీకు ముందుండి నడిపిస్తానంటున్నాడు. భయపడొద్దు, నువ్వు వెళ్ళు ప్రతి చోటను, ప్రతి స్థలమందును, ప్రతి విషయంలో నేను నీకు తోడై ఉంటాను. మోషే భయపడొద్దు అని ఎలాగా మాట ఇచ్చి నడిపించాడు. యెహోషువ నువ్వు భయపడవద్దు, మోషేకి ఏ విధముగా నేను తోడుని నడిపించాను, మోషేకు ఎలాగా వాగ్దానం ఇచ్చి నడిపించాను, మోషేకు ఎలాగా పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభమై నడిచాను, నేను నీకు కూడా మోషేకు తోడైనట్లు నేను తోడై ఉంటాను. నూను కుమారుడైనటువంటి యెహోషువతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మన పితరుల జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఈ మాటను నెరవేర్చినటువంటి గొప్ప దేవుడైన, నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు. కనుక మన జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ 2026 సంవత్సరంలో గతించినటువంటి దినములు మనము చూసాము, కానీ గడవబోయినటువంటి దినాలు కూడా దేవుడు మనకు ముందుగానే భయపడవద్దని ఆయన మనతో వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు నమ్మిక మాత్రం ఉంచండి, ఏమి భూమి మీద 2026 సంవత్సరంలో ఏమి జరగబోతుందో అది మీకు తెలియదు కనుక, ఏమి పరిస్థితులు మనము ఎదుర్కోబోతా ఉన్నాం మనకు తెలియదు కనుక భయపడవద్దు, మీరు నమ్మిక ఉంచండి. ఇదిగో నీ పితరులకు తోడైనట్లు నేను మీకు తోడై ఉంటాను. ఇదిగో యాయూరు యొక్క కుమార్తె విషయంలో నేను చేసినట్లుగా మీ జీవితంలో నేను మీకు తోడైండి నడిపిస్తాను. మీరు ఎవరి మీద అనుకున్నారంటే మీరు సమస్తమును చేయగలిగినటువంటి దేవుని మీద అనుకున్నారు, జీవము కలిగినటువంటి దేవుని మీద అనుకున్నాం. ఎవరి మీద మనం అనుకుంటామండి? మనకు మేలు చేయగలిగినటువంటి వారి మీద. ఎవరి మీద మనం ఆశ్రయిస్తామండి? మనకు ఇవ్వగలిగినటువంటి వారి మీద. ఇవ్వలేని వ్యక్తి దగ్గరికి వెళ్ళలేం కదండి. మన యొక్క సమస్యను వినగలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళదు. వినగలిగిన వాడు, చేయగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు, విమోచించగలిగిన వాడు, మనకు సమస్తమును సమృద్ధిని ఇచ్చి మనల్ని జీవింప చేయగలిగిన వాడు ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో మనకి సమస్తమును కూడా ఆయన మనకు ఇచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కనుకని ఆయన మీద మనము ఆనుకోవాలి, ఆయన యందు మనము లక్ష్యం ఉంచాలి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆయన మాట యందు మనం నమ్మిక ఉంచాలి. మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, ధైర్యపరిచేవాడు, సర్వశక్తి కలిగినవాడు, మనల్ని ఆయన జీవింపచేసేటువంటి వాడు. యేసు రక్షకుడు. యేసు అంటే ఎవరండి? రక్షకుడు, రక్షించగలిగినటువంటి వాడు. ఈ మాట ఇస్తుంది, నీ మాట ఆలకిస్తుంది, విమోచించగలిగినటువంటి వాడు గొప్ప దేవుడు మనకున్నాడు. మనకు ఆయన మనం ఆశ్రయిస్తాము, ఆయన మనము
ఆయన యొక్క మాట కొరకు కనిపెడుతూ ఉన్నాం కనుక ఈ ఉదయకాల సమయంలో భయపడకుడి, భయపడకుడి, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక. ఈ యొక్క మనం 70-80 సంవత్సరాల్లో మనము నమ్మిక ఉంచినట్లయితే ఆయనతో మనము యుగయుగాలు జీవించబోతా ఉన్నాం. సమృద్ధికరమైనటువంటి జీవాన్ని ఇవ్వటానికి ఆయన మనల్ని ధైర్యపరుస్తా ఉన్నాడు. ఈ యొక్క స్వల్పమైనటువంటి ఈ యొక్క భూమి మీద మనము జీవిస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి భయపడొద్దు. యుగయుగాలు ఆయనతో నిత్యము మనము ఉండవలసినటువంటి వారమైన. ఎందుకంటే ఆయన త్వరగా ఆయన త్వరగా మన కొరకు రాబోతా ఉన్నాడు. ఆయన మనం త్వరగా ఎదుర్కొని పోతా ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన యుగయుగాలు ఆయనతో జీవింప చేయాలని, యుగయుగాలు ఆయనతో మనము కలిసి భుజించాలని, యుగయుగాలు మనం ఆయనతో కలిసి ఆరాధించాలని, యుగయుగాలు ఆయనతో మనము మమేకమైపోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుకని ఆయన అంటున్నాడు, నమ్మిక మాత్రమే ఉంచు, నమ్మిక మాత్రమే ఉంచు. దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే మన జీవితంలో ప్రతి ఆందోళన పరిస్థితిని తొలగించి మనకు ఆయన సమస్తమును కూడా జీవమునిచ్చి నడిపించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. యాయిరు కుమార్తె యొక్క జీవితంలో ఆయన సమృద్ధికరమైనటువంటి జీవమునిచ్చి యాయిరు కుమార్తెల విషయంలో దేవుడు మేలు చేసినటువంటి గొప్ప దేవుడు, కృప చూపించినటువంటి దేవుడు, దయ చూపించినటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి ప్రేమను చూపించినటువంటి దేవుడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన మన సమస్తమును కూడా తన కరుణాహస్తమును చాపి తన కరుణా కటాక్షమును మన ఎడల చూపించి మనకు సమస్తమును కూడా ఆయన జీవం నుంచి నడిపించేటువంటి గొప్ప దేవుడు. కనుక ఆయన యందు మనము నమ్మిక ఉంచుదాం, భయపడొద్దు. కనుక మన జీవితంలో ఆయన కృప సన్నిధి, ఆయన వాత్సల్యత తోడుంచి నడిపించి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేండి నడిపించును గాక. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ మన యొక్క హృదయంలో ఫలింప చేసి వృద్ధి పొందించును గాక. ఆమేన్, 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 ఆమేన్. వారికి కాలు సేతులు కన్నులు లేని కబోదులైనను, కుంటి వారికి కాలు చేతులు కన్నులు లేని కబోదులైనను, మన్ననతో నీలా మంచిగా చేసిన, మన్ననతో నీలా మంచిగా చేసిన మంచి ప్రభుడు యేసన్నా, మంచి ప్రభుడు యేసన్నా, ఎంత ఆశ్చర్యకరుడోయన్నా, ఎంచలేము మా యేసన్నను. ఎంత పాపినైనను యేసన్నా వింతగాను రక్షించునన్నా, ఎంత అంధకారమైనను ఎన్ని బంధకములున్నను, ఎంత అంధకారమైనను ఎన్ని బంధకములున్నను, అన్ని సరిచేయును యేసన్నా, ఎంత ఆశ్చర్యకరుడోయన్నా, ఎంచలేము మా యేసన్నను. నమ్మిక మాత్రం ఉంచుము, భయపడకుము. యాయిరు కుమార్తెతో చెప్పిన ఈనాడు మనందరితో ప్రభు మాట్లాడిన మాటలైన నమ్మిక మాత్రం ఉంచాలి, భయపడొద్దు. అలనాడు యెహోషువతో మాట్లాడిన ఈనాడు నీతో నాతో నేరుగా సూటిగా మాట్లాడిన భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ సంవత్సరము
బహు విశేషమైన సంవత్సరం. ఈ సంవత్సరము 2026 అబ్రహాము దీవెన పొందిన సంవత్సరం. అబ్రహాము పిలువబడినప్పుడు 75 years old, 75 సంవత్సరాలు. పిలుపు పొందుకొనిన దినములన్నిటిలో వాగ్దానము ఇస్తానన్నాడు, కానీ ఇవ్వలేదు. 12వ అధ్యాయంలో, ఆదికాండంలో 12వ అధ్యాయంలో పిలుపు పొందుకున్నాడు. 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, ఇంచుమించు 9,000 దినములు, 25 so long years, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. దినదినము ఎప్పుడు వాక్యము వచ్చినా దీవిస్తాను దీవిస్తాను దీవిస్తాను, విసిగిపోతాడు. దమస్కు ఎలియేజరే కదా 90 వారసుడు అవుతాడు అని బాధపడ్డాడు అబ్రహాం. 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి 9,000 దినములు పూర్తయ్యేసరికి, 9,000 దినములు ఒకనాడు కాదు, 2 నాడు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 9,000 దినములు. శారా ఇంకేమి దేవుడు చాతకాని వాడైపోయాడేమో. దేవుడు మాట ఇచ్చి మనకు వలనే నరుడైపోయాడేమో. ఇదిగో నా దాసురాలు ఉన్నది, హాగరు ఉన్నది, భార్యగా స్వీకరించు, హాగరుతో పొమ్ము, నా దాసురాలి వలన నాకు కుమారుడు కలుగుతాడేమో అని ఆశపడ్డది. అయితే నమ్మకమైన దేవుడు, నమ్మకమాత్రం ఉంచిన అబ్రహామును బలపరిచిన దేవుడు, అందుకే 2026 సంవత్సరము అబ్రహామిక్ ఇయర్గా సర్వ ప్రపంచము గుర్తిస్తా ఉన్నది. అబ్రహాము దీవించబడిన సంవత్సరం 2026 సంవత్సరం. తర్వాత వీలున్నప్పుడు అబ్రహామిక్ ఇయర్ విశేషమును గురించి మాట్లాడుకోబోతున్నాం. అబ్రహామిక్ ఇయర్ గొప్పతనము గురించి, గొప్ప దేవుడు, మాటను నెరవేర్చిన దేవుడు, ఇస్సాకు అను కుమారుని ఇచ్చిన దేవుడు. అబ్రహాము శారా నోటి నిండా నవ్వు ఉంచిన దేవుడు. ఈ సంవత్సరము బహు విశేషమైన సంవత్సరము. గొప్ప ఆశీర్వాదము మన కొరకు దాచి ఉంచిన దేవుడు. ఇప్పటికే దేవుని సేవకులు, దేవుని పిల్లలు గడిచిన 7వ దినము ఈరోజు, గడిచిన 6 దినములుగా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. వై? బికాస్ దిస్ ఈజ్ ద ఇయర్, అబ్రహామిక్ ఇయర్. అబ్రహాము ఏ విధంగా 9,000 దినాలు ఎదురు చూసి, కన్నులు కాయలు కాచేలాగా ఎదురు చూసి నిరాశ, నిస్పృహ ఆవరించిన ఆ దినం వచ్చింది. అబ్రహామును ఆశీర్వదించిన దినం వచ్చింది. 9,001 దినం రానే వచ్చింది. అబ్రహాము
అతి త్వరలో రాబోయే దినాల్లో బహు విశేషమైన అబ్రహామిక్ ఇయర్ గురించి విశేషముగా మనము తెలుసుకోబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. వాణిశ్రీ గారు, మీకు ఈరోజు రేపు టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాణిశ్రీ గారిని సర్వీసు ముగింపు దశలో ప్రభుత్వాలు ఆలోచన చేశాయి. టెట్ ఎగ్జామ్ రాయని వాళ్ళు తప్పకుండా టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని షరతు నిబంధన విధించారు. మీకు కూడా దేవుడు జ్ఞాపక శక్తిని అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. కంగ్రాచులేషన్స్. ధైర్యంగా, భయం లేకుండా దీవించి దేవుని సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆల్ ద బెస్ట్. అండి, ఇప్పుడు శాంతకుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపగల మా ప్రభు, జీవం గల మనైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ప్రాతకాల సమయంలో ప్రభు మీ సన్నిధానంలో చేరిన తండ్రి మీరు మాకు అనుగ్రహించబోతున్నటువంటి ప్రతి ఒక్క దీవెనను ప్రభావం పొందటానికి సిద్ధపరిచిన తండ్రి వందనాలు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మీరు వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. వాక్యంలో ఆత్మీయ సత్యంలో ప్రభావ మాకు బయలుపరిచిన విధానం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా తండ్రి, మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభావ ఎన్నో ఒడిదుడుకులతో, ఎన్నో ఇరుకుల ఇబ్బందుల సమస్యలతో ప్రభా తండ్రి, ఎన్నో ఎదురైన సమస్యలతో ప్రభా తండ్రి మా జీవిత ప్రయాణం కొనసాగుతుండగా ప్రభా తండ్రి వాక్యంతో మీరు మాకు సెలవిస్తున్నారు తండ్రి. భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాడని సెలవిచ్చిన మా ప్రభా వందనాలు స్తోత్రాలయ్యా. అవును ప్రభావ, మేము భయపడక మా యొక్క ప్రభావ హృదయాలోచనలు ప్రభావ వాక్యానుసరం కలిగినటువంటి వారమే ప్రభావ తనైనా వాక్యాన్ని వెంబడిస్తూ వాక్య రీతిగా బలపరచబడి ప్రభావ క్రీస్తు బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. అవును ప్రభావ, ఇరిమియా ప్రవక్త కూడా ప్రభావ మీరు సెలవిచ్చినారు తండ్రి. అయినా ప్రభావ తనైనా వారి మధ్య నేను ఏ విధంగా వెళ్తున్నాను అన్నప్పుడు ప్రభావ నేను భయపడకు నేను నీ తోడుగా ఉండాలని చెప్పి సెలవిచ్చిన మా ప్రభావ. అవును ప్రభావ, మేము నమ్మిన ప్రియుడులకు మీ విశ్వాసం వచ్చిన ప్రియుడు ప్రభావ ప్రతి బిడ్డకు ప్రభావ మీరు ప్రభావ ధైర్యం దయచేసే దేవుడు ప్రభావ. అవును ప్రభావ, మేము ధైర్యంతో ముందుకు నడుస్తూ ఈ యొక్క కడవరి దినాల్లో ప్రభావ మేము హత్తుకొని జీవించే కృపాకార్యం మా పట్ల జరిగించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. మరి ఇంకా తండ్రి నా యొక్క ప్రభావ తన ఇక టెట్టు ప్రభావ పరీక్షలు రాస్తున్నటువంటి ప్రియులను బట్టి కూడా మేము పాసులు విజ్ఞాపన చేస్తున్నాం. వారికి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి మా ప్రభువ. చక్కటి ప్రభువ తండ్రి, చక్కటి ఉత్తీర్ణత దయచేసిన తండ్రి మీ కృపతో నింపి నడిపించమని జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. మీ దాసునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని పట్టుకుని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ముందున్న సమయాన్ని కృపల స్థలు అప్పగించుకొని మీరే ముందుని మా స్థలు పెట్టుకొని జయకరంగా ముందు నడిపించమని ధైర్యంతో ముందు నడిచి సిద్ధపాటు మాకు దయచేయమని క్రీస్తునామమున దీనమున స్తోత్రం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చక్కగా ప్రార్థించిన శాంతకుమార్ గారికి ప్రభు నామమున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రండి, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన. నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. చక్కని భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచుము అని యైరు కుమార్తెతో ప్రభు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసిన జయమ్మ గారు, మీకు ఆయురారోగ్యములు, నూరేళ్ల ఆయుష్ను దేవుడు అనుగ్రహించును గాక. అమ్మా, ఆశీర్వాదం విడుదల చేస్తారా? ప్రైజ్ లార్డ్ గారు, మంచిది. సమయంలో ఆశీర్వాదం తీసుకున్నాము. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు,
మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యుని సహవాసమును మనకును సకల పరిశుద్ధులకును ఈ లైవ్లో కూడినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు తోడేండి నడిపించును గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అందరికీ వందనములు. Praise the Lord. అందరికీ ప్రభు పేరిట వందనములు. వందనాలండి అందరికీ. రండి, తెలుగు సభ ఇంతటితో ముగించుకొని హిందీ సభలోనికి ప్రవేశిస్తాము. पास्टर विश्वनाथ प्रसाद जी कब से इंतजार कर रहे हैं, आ गए हैं हमारे बीच में, हमारे नेतृत्व करेंगे वो, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। पास्टर विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है।